అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రేషన్ షాపుల ద్వారానే ప్రజా పంపిణీ కార్యక్రమం ఏదైతుందో రేషన్ బియ్యాన్ని మొత్తం అన్ని సరుకులను అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఎమ్మెల్యే కూడా పాల్గొన్నటువంటి నేపథ్యం. మరి ఏం చెప్తారా? ఎమ్మెల్యే గారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి సార్ రేషన్ పంపిణీ కార్యక్రమం, రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయడం, దీన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా మళ్ళా పాత రోజులు వచ్చాయి. గత 5 ఏళ్ళలో ఈ రేషన్ షాపులను అడ్డం పెట్టుకొని ఎంత మాఫియా చేశారు పీడిఎస్ రైస్ మీకు తెలుసు. కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్ళలో ఈ పీడిఎస్ రైస్ని పక్కదారి పట్టించి కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. ముఖ్యంగా కాకినాడ ఏరియాలో అయితే విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఈ వెహికల్స్ గతంలో మా దగ్గర ఎగ్జాంపుల్ తీసుకుంటే 160 షాపులు మన అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉన్నాయి. కేవలం 40 వెహికల్స్ మాత్రమే ఉండేవి. అంటే ఒక్కొక్క షాప్కి 2-3 రోజులు మాత్రమే అందుబాటులో ఉంది. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి వారి డిసిజన్ తీసుకున్న తర్వాత 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పొద్దున 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఈ రేషన్ షాపు అందుబాటులో ఉంటుంది. అలాగే ఏవైతే నిత్యావసరాలు సరుకులు ఉన్నాయో ఖచ్చితంగా క్వాంటిటీ కానీ వెయిట్ కానీ ఎక్కడే కానీ తేడా రాకోకుండా చూడాలని చెప్పేసి మా అధికారులకు కానీ ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద ఒక నిఘా వ్యవస్థ పెట్టి లబ్ధిదారులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగేటట్లు చూస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ముఖ్యంగా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మస్ట్ అండ్ షుడ్ ఇస్తామని చెప్తున్నటువంటి నేపథ్యం. మరి సరుకులు ఏదైనా లోటు వచ్చినా లాంటి ఇతరత్ర అంశాలని ఎవరికి కంప్లైంట్ చేయాలి? కంప్లైంట్ చేసే వ్యవస్థ కూడా నిఘా వ్యవస్థ ఉంటుంది. ఖచ్చితంగా నిఘా వ్యవస్థ ఉంది. జాయింట్ కలెక్టర్ గారు దీనికి బాధ్యత వహిస్తారు. ప్రతి ఒక్క అక్కడ ఉండే ఎంఆర్ఓ అయితేమి, తర్వాత డిఎస్ఓ అయితేనే వీళ్ళంతా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎవరికి తక్కువ రాకోకుండా 15వ తేదీ లోపల ఎవరైతే ఎఫ్ఈ షాప్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ క్లియర్ చేస్తారని చెప్పి తెలియజేస్తాం. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు చెప్తున్నది ఏమంటే ఇచ్చిన హామీలను ఏమీ నెరవేర్చట్లేదు కూటమి ప్రభుత్వం అని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు ఒక ఎమ్మెల్యేగా? ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నాం. 3,000 రూపాయలు పింఛన్ని 4,000 రూపాయలు చేశాం. అలాగే వచ్చే నెల ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సు ఇస్తున్నాం. అలాగే తల్లికి విద్యా దీవెన కానీ ఇస్తున్నాం. ఈ నెలలోనే ఒక్కొక్కరికి 15,000 రూపాయలు. ప్రతి ఒక్కటి ఏదైతే మేము చెప్పామో ప్రతి ఒక్కటి చేసుకుంటూ వెళ్తున్నామని చెప్పేసి తెలియజేస్తాను. మీకు తెలుసు, గతంలో 3,000 రూపాయలు 2,000 రూపాయలు పెన్షన్ 1,000 రూపాయలు పెంచుతానని చెప్పేసి హామీ ఇచ్చి దాన్ని 5 ఏళ్ళు తీసుకున్నాడు. కానీ మా నాయకుడు అలాంటి నాయకుడు కాదు. ఏదైతే చెప్తామో అదే చేస్తాం, చేసేదే చెప్తాం. ఇది మొత్తం మీద అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో, మొత్తం మీద రేషన్ పంపిణీ వ్యవస్థను మాత్రం గతంలో నాయకులు ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో దాన్ని చిన్న భిన్నం చేసినటువంటి నేపథ్యం. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరికి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఖచ్చితంగా రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్విరామంగా ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా దీనికి ప్రత్యేక నిఘా వ్యవస్థ కూడా ఉంటుంది. అందులో ఈ నెలల్లోనే చాలా అనేక ప్రభుత్వ పథకాలను కూడా అమలు పరిచేందుకు సిద్ధం అవుతున్నామని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్నటువంటి కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకనేడు ఆర్టీవీ అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.